కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఇండిగో సంస్థ నూతన సర్వీస్ను ప్రారంభించింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ ఇచ్చి సర్వీస్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4వ సర్వీస్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం, మైసూర్ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, యాదవీర్, చామరాజ్, వడియా, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఇది 4 ఫ్లైట్, 2 బాంబేకి, 1 బెంగళూరుకి, ఢిల్లీకి. ఈ 4 ఫ్లైట్లలో అలాగే 33% ఎయిర్ ట్రాఫిక్ పెరిగిన పరిస్థితి. గత ప్రభుత్వంలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కన్నా ఎయిర్ ట్రాఫిక్ తగ్గిన ఫ్లైట్లు అయిపోయిన పరిస్థితి. అలాగే 1150 ఎకరాలు ఉన్న ఎయిర్పోర్ట్ లో ఇంకా టెర్మినల్ బిల్డింగ్ చాలా రోజుల్లో అంతరానికి పరిచే పరిస్థితి. ఇప్పుడు మంత్రి గారు ఈరోజు రివ్యూ చేసిన తర్వాత చాలా త్వరగా కంప్లీట్ ఆశిస్తున్నాం. అలాగే ఎయిర్పోర్ట్ ఎదురు కూడా బ్యూటిఫికేషన్ చేసే అవసరం ఉంది డైరెక్టర్ గారు చెప్పారు. కాంపౌండ్ వాల్ బయట అలాగే ఎదురు కూడా కాంపిటీషన్ ఎన్టీఆర్ కాలేజ్ ఎదురు కూడా ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్. అలాగే ఈ 1650 ఎకరాలు 1850 ఎకరాలు ఉన్న బాంబే ఎయిర్పోర్ట్ లో రోజుకి 950 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతాయి. ఇక్కడ ఇంకో 300 ఎకరాలు ఎక్వైర్ చేసేదా ఇది జస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా తయారవుతుందని. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్రిటిష్ ఉన్నారు కదా. రాబోయే కాలంలో కేంద్ర మంత్రి గారు కూడా స్థానికంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం రాబోయే కాలంలో ఈ ఎయిర్పోర్ట్ ని ఇంకా మంచి స్థితిలో డెఫినెట్ గా చూస్తాం. ఒఫీషియల్ గా విజయవాడలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం నా సమక్షంలో, అది మన ఎయిర్పోర్ట్ లో ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అని కూడా తెలియజేసుకుంటున్నాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు. తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండాలి. కేవలం మన విజయవాడ నుంచే మొదలైన 2 ఫ్లైట్లు ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ATR ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి Airbus కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా తీసుకోవాలని వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం కానీ రాష్ట్రం కానీ అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. దీనివల్ల ప్యాసింజర్స్ కూడా ఉన్నటువంటి అడ్వాంటేజ్, ఆల్రెడీ 2 ఫ్లైట్స్ ఉన్నాయి. మార్నింగ్ 9:10 ఒక ఫ్లైట్ ఉంది, సాయంత్రం ఇంకొక 9:10 కి మళ్ళీ ఢిల్లీకి ఒక ఫ్లైట్ ఉంది. కానీ ఎన్ని ఎక్కువ కనెక్షన్స్ మనకు వస్తే పబ్లిక్ కి అంత అందుబాటులో ధరలు ఉండే అవకాశం కూడా ఉంటుందని మనం గ్రహించాలి. ఆ సమక్షంలో ఈ 3 నెలల్లో 4వ ఫ్లైట్ కనెక్షన్, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి